చరణ్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వయంపాకుల ఎలమందల కోటేశ్వర శర్మ నమస్సుమాంజలు. పద్మపురాణాంతర్గత మాఘమాస మహిమ 4వ భాగమునకు స్వాగతము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పద్మపురాణాంతర మాఘమాస మహిమను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ యొక్క కుమారుడు మగశృంగ మహర్షికి వివాహార్థం అనుకున్నటువంటి ఆ అమ్మాయి సువృత్త, ఆ సువృత్తతో పాటు వారి చెలికలితే వాడి స్నేహితురాండ్రైనటువంటి అమల, విమల, సురస అనేటువంటి వారు ఒక పాడుబడినటువంటి బావిలో పడిపోతే ఆ విధంగా దుఃఖపడేటువంటి సమయంలో మగశృంగ మహర్షి వచ్చి వారిని నేను బతికిస్తాను, మీరు శవాన్ని జాగ్రత్తగా చెడిపోకుండా కాపాడుతుండమని తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సులో చేసే సమయంలో ఒక ఏనుగు రావటం, ఆ ఏనుగు మళ్ళా ఈయన స్పృశించి ఆ ఏనుగు కూడా మాఘమాస మహిమ చేత 8 రోజుల అష్టమాస మహిమను ఆ ఏనుగుకు దత్తం చేసేది కాదు. దివ్య రూపమైన దేవతా స్వరూపం వహించి వెళ్ళారు. మరలా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు యమధర్మరాజు గారిని. యమధర్మరాజు గారిని ప్రార్థన చేయటం అంటే యమధర్మరాజు ఎవరు? సూర్య భగవాన్ల వారి కుమారుడు. ఆ విధంగా అనగా సంజ్ఞాదేవికి సూర్య భగవాన్ల వారికి జన్మించినటువంటి ఆయన యముడు. యమున ఒక పురుషుడు, సావర్ణి అంటాం, ఆయన సూర్య సావర్ణి అంటాం. ఆయన కూడా మనువు. సూర్య భగవాన్ల వారికి విశ్వకర్మ కుమార్తె అయినటువంటి సంజ్ఞాదేవిని వివాహం చేసుకుంటే వైవస్వత మనువు జన్మించాడు. ఆయన లోకపాలకుడైన. అదే ఇప్పుడు మనం కూడా చెప్తున్నాం, వైవస్వత మన్వంతరే అని చెప్తూ ఉన్నాం. ఈ మాఘమాసంలో కూడా స్నానం చేసేటువంటి వారు ప్రతిరోజు ఉదయం యథార్థంగా అతి శీత జల స్నానం అతిపాతక నాశనం. ఎంత చన్నీళ్లు చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. అయితే యథార్థంగా ఇప్పుడు సున్నితమైనటువంటి దేహంతో బాధాతప్తమైనటువంటి రోగ సంహితమైనటువంటి దేహాలందరికీ ఏదో ఒక రోగంతో చన్నీటి స్నానానికి శరీరము ఓర్పు సహించే స్థితిలో లేనందువల్ల ఉష్ణోదకం చేయవచ్చు. శాస్త్రమే చెప్పింది. యథార్థంగా ఆరోగ్యంగా ఉంటే ఉష్ణోదకే నా కర్తవ్యం, వేడి నీళ్లు స్నానం చేయకూడదు. అయితే స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పాలట. ఆ సంకల్పం ఏమని చెప్పాలి? మామూలుగా నువ్వు దేశకాలమానాలన్నీ చెప్పాలి. ఆ విధంగా శ్రీ గోవింద గోవింద శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య, ఆ విధంగా అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే. ఇప్పుడు మనువు సూర్య భగవాన్ల వారి యొక్క కుమారుడే మనువు. యమధర్మరాజు గారికి అన్నయ్య అవుతాడు. కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య. నీకు ఏదో ఆ ఒంగోలు ప్రాంతము, నెల్లూరు ప్రాంతము, తిరుపతి ఆ ప్రాంతాలైతే శ్రీశైలస్య దక్షిణ దిగ్భాగే, లేదా కొన్ని ఆగ్నేయ దిగ్భాగే, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఈశాన్య దిగ్భాగే అని ఆ విధంగా చెప్పవచ్చు. మామూలుగా ఆ విధంగా శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే ఏ విధంగా చేయవచ్చు, ఫలానా చోట అని చెబుతూ ఫలానా మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే, మాఘమాసం వచ్చేది ఉత్తరాయణంలోనే వస్తుంది. అంటే సంక్రాంతి పండగ రోజు నుంచి ఉత్తరాయణం వస్తుంది. అది లెక్క మనకు. అంతకుముందు ఏమిటంటే ధనుష్ సంక్రమణం ఉంటుంది, మకర సంక్రమణం అనగా ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ విధంగా మన్మథనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతువు అంటే మాఘమాసము, ఫాల్గుణ మాసము, ఈ 2 నెలలను శిశిర ఋతువు అంటాము. అంటే ఋతువులు 6 ఉంటాయి. 2 మాసాలకు వచ్చేటికి ఒక ఋతువు మామూలుగా యథార్థంగా. ఆ విధంగానే ఇప్పుడు మార్గశిర మాసము, పుష్యమాసము వచ్చేటికి హేమంత ఋతువు చెప్తాం. హేమంత ఋతువు కాగానే మాఘమాస ప్రారంభం. మనకు ఈరోజు మాఘమాస ప్రారంభం 9వ తేదీ మాఘమాసం నుంచి మనం ఏమి చెప్తాం? మాఘమాసాన్ని శిశిర ఋతువు. మాఘమాసే శుక్లపక్షే, పౌర్ణమికి ముందు శుక్లపక్షం అంటాం, పౌర్ణమికి తర్వాత అయితే కృష్ణపక్షము. అంటే అందరికీ తెలియదు కదా, చాలామందికి తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పౌర్ణమికి ముందు వచ్చే 15 రోజులు శుక్లపక్షమని, పౌర్ణమికి తర్వాత వచ్చే 15 రోజులు అమావాస్య వరకు కృష్ణపక్షం అని అంటారు. ఏదో వారాలు ఆ విధంగా చెప్పి సంకల్పం చెబుతూ ఆ విధంగా ఈ యొక్క నీటిని కూడా మనం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సవాక్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష 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 స్మరణం చేస్తూ ఈ నీళ్లను కూడా స్పృశించాలి. మంత్రం రాకపోయినా, శ్లోకం రాకపోయినా కూడా
చెప్పవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. స్నానాల గదిలో చేసినా నదిలో చేసినా ఏదైనా. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరి తుంగభద్రా చ కృష్ణవేణ్యా చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా ప్రకీర్తితా. మన ఆంధ్రదేశంలోనే ఉన్నాయి 3 పంచగంగల కిందలు చేరేటువంటి మామూలుగా. అంటే ఈ నదితో సమానమైనటువంటిది. యథార్థంగా గంగాదేవిని, గంగానదిని గంగేతియో భూయాత్ యోజనానే శతరపి, ఒక 100 యోజనముల మైళ్ళ దూరంలో, యోజనం అంటే 10 మైళ్ళు, 100 యోజనాలంటే 1000 మైళ్ళ దూరం నుంచి గంగా అని అంటే చాలు ఆ గంగ ఇక్కడ ఆవహించి ఉంటుందట. అది గంగ యొక్క గొప్ప పరిస్థితి. అది ఈ విధంగా సంకల్పం చేసి నా శరీర శుద్ధ్యర్థం, అంతఃశుద్ధ్యం, నాకు ఎటువంటి రోగాలు లేకుండా మనస్సు ప్రశాంతతగా ఉండేటట్టుగా మంచి కార్యాలు, సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం, మంచి బుద్ధి ప్రసాదించేదానికి నేను ప్రాతకాలం మాఘ స్నానమహం కరిష్యే అని ఆ స్నానం చేయాలి. వేడి నీళ్ళలో, చన్నీళ్ళలో ఏదో ఒకటి, ఆ విధంగా తప్పేం లేదు. ఈ విధంగా స్నానం చేయాలి. మృగశృంగ మహర్షి మరలా ఆ చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు యమధర్మరాజు గారిని. ఎందుకనగా చనిపోయిన నలుగురిని నేను బతికిస్తానని అక్కడ చెప్పొచ్చాడు. ఆ విధంగా యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయిత. ఎందుకంటే మనది ఇది భూలోకం కాదు, దీన్ని యథార్థంగా దీన్ని మర్త్యలోకము అంటారు. మర్త్యలోకం అని కూడా కాదు యథార్థంగా, ఇది మృత్యులోకం. ఇది మృత్యులోకం అంటే అందరూ భయపడతారని, అయ్యో ఇది చావు లోకం అని భయపడతారని దీన్ని మర్త్యలోకం అన్నారు. అనగా ఈ లోకంలో పుట్టినటువంటి వాళ్ళందరూ చనిపోవలసిందే. ఎవరైనా, ఏది పశువులు కానీ, పక్షులు కానీ, జలచరములు కానీ, మనుష్యులు కానీ ఏవైనా కూడా చనిపోవలసిందే. మిగిలినటువంటి లోకాల్లో ఉన్నాయే అక్కడ చనిపోరు, పరివర్తన చెందుతూ ఉంటారు. క్షీణ దశో, వృద్ధి దశో, అంతేగాని ఈ చనిపోవటం అనేది ఉండదు. అందువల్లనే ఈ లోకాన్ని మర్త్యలోకము అనగా మీయతే ఇది అని చనిపోయేటువంటి లోకం అని కూడా అంటుంటారు. అందువల్లనే మనము ఆయన్ను ఆరాధించాలి. ఏమని ఆరాధించాలి? అయ్యా చనిపోయేది తథ్యం, తప్పదు. అయితే ఆ చనిపోయేది ఏదో సుఖంగా చనిపోయేటట్టు గౌరవయ్యా, ఏదో నిద్రలో చనిపోయేటట్టుగానో, ఆయాసం లేకుండా మంచంలో పడి అందరితో తిట్టించుకోకుండా చనిపోవటమో అట్లా చేయాలి. అకాల మృత్యువు రాకుండా ఏ బస్సుల కిందనో, ఏ రైళ్ల కిందనో, ఏ ప్రమాద స్థాయిలోనో పడి దిక్కు లేనటువంటి చావులు కాకుండా ఉత్తమం. అందుకనే చనిపోయిన వాళ్ళని బతికించడానికి కూడా యమధర్మరాజే గారకం. ఏదైనా అంతే. అతి ఉష్ణం తేనె తింటేనేమో వేడి చేస్తుంది, కానీ వైద్యంలో తేనె తింటే కలుపుకొని చేస్తేనే వేడిని తగ్గిస్తుంది. ఇవన్నీ సహజమైనటువంటిది మామూలు. మృగశృంగ మహర్షి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యమాయ ధర్మరాజాయ మృత్యవేచ అంతకాయచ వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయ చ. మీకు అర్థమవుతూనే ఉంటుంది. సర్వభూతాలను క్షయించేటువంటి ఆయన ఔదుంబరాయ దధ్రాయ నీలాయ పరమేష్టిని వృకోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ వై నమః ఆయన స్తోత్రం చేస్తూ ఉన్నాడు. దంష్ట్రా కరాళ వక్త్రాయ భృకుటి క్రూర చక్షుషే ఊర్ధ్వరోమ్నే మహారోమ్నే ప్రలంబోష్ఠాయ తే నమః అనేక బాహవేతుభ్యం నమో అనంతక్షయాయ చ అంజనాద్రి సమాభాయ విభ్రమాయోగ ఉగ్రరూపిణే నమో భీషణ రూపాయ పాపీనాం భయదాయినే తర్జతే కాలదండేన సర్వాయుధధరాయ చ మహామహిషవాహనాయ దీప్తాగ్ని సమచక్షుషే మహాతమోరూపాయ రక్తమాల్యాంబరాయ చ ప్రళయాంబుద ఘోషాయ ప్రళయ నిలరంహసే పిబతే సాగరమివ గ్రసతే చాక్షులం జగత్. ఈ విధంగా యమధర్మరాజు గారిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఏకాగ్ర దీక్షతోటి. అనగా మరి యొక్క మనస్సు మరి యొక్క పక్కకు పోకుండా. అంతేకాదు కాలరూపేణ మృత్యున కాలరూపేణ కాలేన అనలవర్చస వ్యాధిర్బహుభిః పార్శ్వే సేవ్యమానాయ తే నమః సహితాయోగ్రయా దృష్ట్వా మహాభీమాతి ఘోరయా ఈదృగాకార రూపాయ పాపిష్ఠీనాం నమో నమః ప్రఫుల్ల పంకజాకార ప్రసన్నవదనాయ చ. ఆ స్తోత్రంలో ఈయన భయంకరంగా వర్ణించాడు. నల్లగా ఉంటా అన్నాడు. పర్వతాల్లాగా నల్ల పర్వతాల్లాగా అన్నీ చేసి మళ్ళీ ఇక్కడ ప్రఫుల్ల పంకజాకార ప్రసన్నవదనాయ చ కారుణ్య పూర్ణనేత్రాయ పితృరూపాయ తే నమః. మళ్ళీ ఇక్కడ ఏం వర్ణిస్తున్నాడు? అయ్యా మంచి దయానిధివి,
చాలా ప్రసన్నమైనటువంటి, ఇంతకుముందు భయంకరమైనటువంటి వదనం అన్నాం. అంటే పుణ్యాత్ములకేమో మంచి రూపంలో నవ్వుతూ కనిపించేటువంటి ఆయన అమృత స్వరూపంగా, పాపాత్ములకేమో కాళరాత్రి రూపాయి నల్లగా వికృతమైనటువంటి నల్లగా రూపంలో కనిపించేటువంటి వారని ఇక్కడ పుణ్యాత్ములకు పాపాత్ములకు చూచేదానిలో ఆ విధంగా యమధర్మరాజు గారు కనిపిస్తారు అని ఆ వర్ణన. మహామృదుల కేశాయ, పుణ్యాత్ములకు ఎట్లా ఉంటుంది? యమధర్మరాజు గారి వెంట్రుకలు చాలా మృదుత్వంగా ఉంటాయి. పాపాత్ములకేమో యమధర్మరాజు వెంట్రుకలు నిక్కబడుచుకొని భయంకరంగా కనిపిస్తాయి. ఆయన భట్టులకు కూడా అట్లనే కనిపిస్తూ ఉంటుంది. భ్రూరేకాన్విత చక్షుషే మనోజ్ఞశ్మశ్రువక్త్రాయ పక్వబింబోష్ట శోభినే దిభుజాయ ప్రసన్నాయ జాంబూనదవ పుష్పతే సర్వాభరణయుక్తాయ రత్నపీఠస్థితాయ చ రత్నకేయూరహారాయ నానారత్న కిరీటినే, అనేక రత్నములు ధరించినటువంటి కూలంకుశ కృపాదృష్ట, అనేకమైనటువంటి దయమైనటువంటి చూపులతోటి పశ్యతే మిత్రరూపిణే, ఆ విధంగా అందరికీ కూడా మంచి సహాయకారిగా అందరినీ సంరక్షించేటువంటి సర్వసంపత్ సమృద్ధాయ సౌభాగ్య నిలయాయ చ శ్వేతమాల్యాంబరధరాయ శ్వేత ఛత్రోపశోభిని, దుర్మార్గులకేమో నల్లటి రూపంలో నల్లగా నల్లటి పర్వతమంతా మహిషము దున్నపోతు మీద కనిపిస్తూ ఉంటాడు. పుణ్యాత్ములకు వచ్చేసేటప్పటికైనా మంచి పట్టు వస్త్రములు, తెల్లటి వస్త్రములు ధరించి, శ్వేత మాల్యాంబరాఢ్యాయ తెల్లటి పుష్పాలు ధరించి, శ్వేత ఛత్రోపశోభిని మంచి తెల్ల గొడుగులను, ఆ వింజావరలుగాను గొడుగులుగాను అలంకరింపబడినటువంటి ఉన్నటువంటి ఆయన సదా సంతుష్ట రూపాయ, ఎప్పుడు కూడా సంతృప్తి పడేటువంటి రూపంతో సజ్జనానాండవో నమః, సజ్జనులు ఆ విధంగా ప్రార్థన చేస్తుంటారు. ఆయన నమ కృతాంతాయ కృపాకరాయ, దైకు నిలయమైనటువంటి ఓ యమధర్మరాజా, మిత్రస్వరూపమే ఒప్పినట్టు ఓ యమధర్మరాజా, పాపులకు నీవు నాశకుడవయ్యా, పుణ్యులకు నీవు దయాస్వరూపుడమైనటువంటి, యజ్ఞములు మొదలు అనేక మంచి పనులు చేసేటువంటి వాడికి ప్రియమైనటువంటి ఓ యమధర్మరాజా, మంచి సాంగత్యం గలవాడివయ్యా, నీవు ఋషీశ్వరులకు చాలా ప్రియమైనటువంటి వాడివి, ధర్మంతో కూడినటువంటి మనస్సు కలవాడు, ధర్మాత్మలకు ఇష్టమైనటువంటి వాడు, గంటల చేత దిక్కుల కొనల వరకు వ్యాపించుచున్నటువంటి పొడుగాటి కొమ్మలతోటి వాహనం కలిగినటువంటి ఆయన, నీవు ఆ విధంగా భక్తులను కాపాడేటువంటి సత్పురుషులను 14 మందిని సాక్షులను చేసుకొని, కొన్ని చోట్ల దశమే అని కూడా చెబుతూ ఉంటారు, 10 మందిని సాక్షులుగా చేసుకొని నీ లోకానికి వచ్చేటువంటి వాళ్ళను ఆ 10 మందిని సాక్షులుగా తీసుకొని నీవు విచారించేటువంటి ఓ యమధర్మరాజా, దక్షిణ దిక్కును పాలించే ఓ యమధర్మరాజా, శుభాలను కలిగింపజేసే ఓ యమధర్మరాజా, సూర్యుని కుమారుడమైనటువంటి యమధర్మరాజా, సంసార దుఃఖముల నుంచి తొలగించేటువంటి ఓ యమధర్మరాజా, నీవు నమస్కారము. అంతేకాదు పుణ్యపురుషుల కన్నులకు చాలా ప్రియంగా ఉంటాం. యమధర్మరాజు గారు సూర్యభగవాను యొక్క కుమారుడు. సూర్యభగవాన్ల వారి భార్య ఎవరు? విశ్వకర్మ పుత్రిక అయినటువంటి సంజ్ఞాదేవి. సంజ్ఞాదేవికి సూర్యభగవాన్ల వారికి మొట్టమొదటి కుమారుడు పుట్టాడు. ఆయన పేరు వైవస్వతము, మనువు అంటారు. ఇప్పుడు మనం చెప్పే మన్వంతరం, అదే సంకల్పంలో వైవస్వత మన్వంతరం అని చెబుతుంటాం. తరువాత యముడు, అంటే ఆయన కూడా లోకపాలకుడు యమధర్మరాజు. సూర్యభగవాన్ల వారికి సంజ్ఞాదేవికి యమున, ఆమె నదీ రూపంలో మారిపోయింది. ఆ తరువాత ఈ సంజ్ఞాదేవి ఏమిటి, సూర్యభగవాన్ల వారి యొక్క వేడికి తట్టుకోలేక తన తండ్రి అయినట్టు విశ్వకర్మ గారితో చెప్పిందట, లేరు మీ భర్త గారైన సూర్యభగవాన్ల వారి వేడికి తట్టుకోలేకపోతున్నానంటే, అప్పుడు వాళ్ళ తండ్రి ఆ సంజ్ఞాదేవి యొక్క ఛాయను సూర్యభగవాన్ల వారి దగ్గర ఉంచారు. ఛాయ అంటే ఇంకొక ప్రతిరూపం, నీడలాంటి రూపం. ఆ విధంగా ఆ ఛాయాదేవికి సూర్యభగవాన్ల వారికి కూడా మళ్ళీ సంతానం పుట్టారు. మనం కొలుస్తూ ఉంటామే ఎవరిని? శనేశ్వర వారిని. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఆ శనేశ్వరుల వారు ఛాయాదేవికి పుట్టినటువంటి ఆయన. ఆ విధంగా తరువాత ఆయనతో పాటు ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆయన భవిష్యత్తులో సావర్ణి మనువైన సూర్య సావర్ణి అని కూడా ఆ విధంగా అంటూ ఉంటారు. ఈ విధంగా ఆ మృగశృంగ మహర్షి యమధర్మరాజు గారిని భక్తి శ్రద్ధలతోటి స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఆ విధంగా స్తోత్రం చేసినటువంటి ఆయనకు దక్షిణ దిక్కుకు అధిపతి అయినటువంటి యమధర్మరాజు ఒక్కసారి ప్రత్యక్షమైనట.
మృగశృంగ మహర్షికి. ఆయనకు వెంటనే సాష్టాంగ ప్రణామం చేసినటువంటి వాడు కాగా, నాయనా ఇంత భక్తితోటి నువ్వు కొలిచావు, నీకు ఏ వరం కావలసిందో నీవు కోరుకోవలసింది అని ఆ విధంగా కోరాడట యమధర్మరాజు గారు ఆ యొక్క మృగశృంగ మహర్షిని. తశ్రుత్వా ఆ విధంగా స్థవేన అనేన సంతుష్టో వరదోహం ఇహాగత, నీవు చేసిన స్తవము అంటే స్తోత్రానికి సంతృప్తి ఉండి ఒక వరమిస్తాను కోరుకోవలసింది. తశ్రుత్వా వచనం తస్య సముత్థాయ మునీశ్వర ప్రహర్షలో ఉత్ఫుల్లనైన సమాలోక్య విస్మిత. వెంటనే స్వామివారికి నమస్కారం చేసి ప్రాణ ప్రదానాంకురు కన్యకానాం పునః పునః స్వామిదమేవయాచే, నేను కోరేది ఏమిటయ్యా అంటే, ఓ మహాదేవా, ఓ యమధర్మరాజా, అక్కడ భూలోకంలో ఒక బావిలో 4 కన్యలు పడిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ ప్రాణాలను నీవు ఇవ్వాల్సింది. ఎందుకనగా వాళ్ళ తండ్రి గాళ్లకు నేను బతికిస్తానని చెప్పొచ్చాను, నా తపస్సును వినియోగించి నిన్ను సంతృష్టిపరిచి అనగా, ఆ విధంగా ఆ పాడు నృత్తిలో చడిపోయినటువంటి వాళ్ళు వెంటనే యమధర్మరాజు అక్కడ దగ్గరలో ఉండేటువంటి దూతలను పిలిపించాట. ఆ విధంగా వెంటనే తద్వాక్యం ఆకన్య స ధర్మరాజ స్వకింకరాన్ పార్శ్వగతానువాచ, ఆ పక్కన ఉండేటువంటి ఆ యమకింకరులను పిలిచినటువంటి వాడివై అక్కడికి వెళ్ళమన్నట. గత్వా కదలీ వనస్థాహ కన్యా సమానీయ దదుర్యమాయ సంప్రేషమాయ యమోపి శీఘ్రం అదృశ్య రూపేణ స విప్రకన్యా. వెంటనే యమధర్మరాజు గారు ఆ యొక్క వాడిని భటుల్ని పిలిచి, అదిగో అక్కడ కదలివన్న అరటి తోటలో 4 కన్యకలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని రమ్మన్నారు. ఇదేదో పురాణం ఈయన చెబుతున్నాడు, పుక్కిటి పురాణమేమో. అక్కడేమో చచ్చిపోయిన 4 ఏమో అక్కడ బావిలో పడి వాళ్ళ నాన్న తల్లిదండ్రులు కాపలా కాస్తుంటే ఈయన వాళ్ళ 4ని పిలుచుకోరమ్మన్నారంటే, ఇక్కడ ఒక రూపం ఉంటుంది. దాన్ని యమలోకంలో యమబాధలు, స్వర్గలోకంలో సుఖాలు అనిపించేటువంటి అనుభవించే రూపాన్ని యాతనా రూపము అంటారు. దాన్ని యాతన శరీరము అంటాం. ఈ శరీరం కాదు, ఇంకో శరీరం ఉంది, దాన్ని యాతనా శరీరం అంటారు. ఈ యాతనా శరీరం చచ్చిపోయేది కాదు, మన శరీరం అటువంటిది కాదు. దెబ్బతింటే చచ్చిపోతాం, కింద పడ్డా చస్తాను, చిన్న రాయి ఎక్కి స్కూటర్ మీద పడ్డా చచ్చిపోతుంటాం. ఇంకో శరీరం ఉన్నదే యాతనా శరీరం, చనిపోయేది కాదు. సలసల కాగే నూనెలో వేయిస్తూ ఉన్నా ఏడుస్తూ ఉంటాయి. అయ్యో అయ్యో నేను ఆ రోజు ఈ పాపాలు చేశానే, ఆ పాపాలు ఏడుస్తూ ఉంటుంది, కానీ ప్రాణం మటుకు పోనివ్వదు. ఇనుప కాలిపోయిన స్తంభాలకు, సీసం స్తంభాలకు కట్టి పెడితే చచ్చిపోవు, ఏడుస్తూ ఉంటాయి. అయ్యో నేను ఆ రోజు ఈ పాపం చేయబట్టి కదా ఈ క్రిములు పురుగులు ఉండేటువంటి ఒకనొక జలాశయాల్లో వేస్తే ఆ దుర్గంధాన్ని, ఆ మాంసాన్ని, శోణితాన్ని భరించలేక కేకలేస్తూ ఉంటారు, చనిపోదు. అది దాని శరీరాన్ని యాతనా శరీరం అంటారు. యాతనా శరీరం అంటే మనము చేసినటువంటి పాప పుణ్యములకు ఫలాన్ని అనుభవించే శరీరాన్ని యాతనా శరీరం అంటారు. ఆ శరీరం చచ్చిపోయేది కాదు. ఆ శరీరం అక్కడ అనుభవించి మరలా శేషకర్మ కొంతవరకు పూర్తి అనుభవించడానికి అవకాశం ఉండదుగా. ఏదైనా ఒక కర్మ చేసేటప్పుడు ఆ కర్మకు కొంత సమయం ఇస్తారు. అనుభవించిన తర్వాత మిగిలినటువంటి శేషకర్మ దాన్నే మనము సంచితము అంటాము. దాన్ని ఇక్కడికి వచ్చేటికి రూపం మారి సంచితం కాస్త మనం మళ్ళా ఇంకో జన్మ ఎత్తినప్పుడు దానిని ప్రారబ్ధము అంటాం. ఈ అనుభవించవలసిన ప్రారబ్ధం మొత్తం అయిపోతే గాని సంచితంలో ఏమి అనుభవించవలసినటువంటిది ఏమి సంచితం అంటారు, అది లేకపోతే అప్పుడు మనకు జన్మరాహిత్య స్థితి వస్తుంది. ఆ విధంగా వెంటనే యమధర్మరాజు గారు అదృశ్యమైనారు. ఆ యాతన శరీరాన్ని తీసుకొని రమ్మనమని వెంటనే యమధర్మరాజు గారు ఆ శరీరాల్లోని ప్రవేశింపజేశారు. ఆ యాతనా శరీరం కనిపించేది కాదు. అక్కడ వెంటనే వాళ్ళు నిద్ర లేచినట్టు లేచారట. ఆ విధంగా ఆ జఘర్షు సజ్జనోన్యద బాలాదృష్టా సచేతనా పరిధ్యాయ నిజం వాస పూర్వద్విజ కన్యకాహ. ఆ విధంగా వెంటనే నిద్రపోయి లేచినటువంటి వాళ్ళలాగా 4 అమ్మాయిలు లేచారట. వెంటనే వాళ్ళను ఆహూయ జననీ బాలాహ స్వకీయం, ఆ విధంగా వివిశుర్గృహం, వెంటనే ఆ విధంగా వాళ్ళ గృహాల దగ్గరికి వెళ్ళారట, తీసుకొని వెళ్ళినటువంటి వాడే ప్రాణాపహారి భగవాన్ ప్రసన్న. కాబట్టి ప్రాణములను అపహరించేటువంటి యమధర్మరాజు ఇవన్నీ చాలా విశేషమైనటువంటి విషయం. చనిపోయిన తర్వాత మరలా వస్తారా అనేటువంటి విషయాల్లో అనేకమైనటువంటి జరిగాయి. ఆ విధంగా మృగశృంగ మహర్షి యొక్క తపస్సు చేత ఆ యమధర్మరాజు గారు అనుగ్రహాన్ని పొంది ఆయన యొక్క అనుమతితోటి మృగశృంగ మహర్షి చనిపోయినటువంటి ఈ 4 ఎవరు? అమల, విమల, సురస,
సువృత్త అనేటువంటి పాడుబడ్డ బావిలో పడినటువంటి ఆ నలుగురికి తిరిగి యమధర్మరాజు అనుగ్రహంతో వాళ్లకు ప్రాణాన్ని రప్పించారు. వారు అప్పటికప్పుడు ఏది నిద్రలో నుంచి మేల్కాంచిన వారి వల్లే లేచినటువంటి వాళ్ళే ఆ తల్లిదండ్రులతోటి గృహానికి ఆ విధంగా వెళ్ళారట. అప్పుడు ఈ మృగశృంగ మహర్షిని, ఈ స్తోత్రాన్ని చేసిన మృగశృంగ మహర్షి, అయ్యా నీవు ఆ నలుగురి కన్యకలను భయించమన్నావు, ప్రాణం ఇవ్వమన్నావు, అది నీ స్వార్థమేం కాదు, వాళ్ళకేదో మాట చెప్పావు, ఇంకా నీకేదైనా ఒక వరం ఇస్తాను కోరుకోమని చెప్పంటే, అయ్యా నాకేమి వరాలు అవసరం లేదు, నిన్ను ఇప్పుడు ఓ యమధర్మరాజా నిన్ను ఇప్పుడు స్తోత్రం చేశాను, ఇది యమధర్మరాజ స్తోత్రము, అపమృత్యు స్తోత్రము, మృత్యుంజయ స్తోత్రము అని కూడా అంటారు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే మయాకృత స్తోత్రం ఇదం తదీయం యక్కోపి భక్త్యా శృణుయాత్ పఠేద్యా, ఎవరైతే భక్తితోటి పఠేద్యా, ఎవరైతే శ్రద్ధతో ఈ యొక్క నేను మిమ్మల్ని స్తవం చేసినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరు శ్రద్ధతో పఠిస్తూ ఉంటారో తస్య పాప మృత్యుర్భవిత. ఎందుకనగా పుట్టినటువంటి వాడు మత్స్యలోకంలో ఎవరైతే పుడతారో వాళ్ళు తప్పకుండా ధ్రువం జన్మ మృతస్య తప్పదు, పుట్టిన తర్వాత చనిపోవటం అనేటువంటిది అది తప్పనటువంటి విషయం. కాబట్టి మంచి మరణం రావాలి, ప్రమాదభూతమైనటువంటిది, కాళ్ళు చేతులు నరకబడి ఏ ప్రమాదం ఉన్నటువంటి కాకుండా మంచి నరకం వచ్చేటట్టుగా. అందువల్లనే ఎవరైతే ఓ యమధర్మరాజా నేను చేసినటువంటి ఈ స్తోత్రాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వాళ్లకు అపమృత్యు ఎటువంటిది లేకుండా, ఎటువంటి దుఃఖం కలగకుండా ఈ లోకంలో దీర్ఘాయుష్యంతో ఉంటూ తర్వాత నీ ఉత్తమమైనటువంటి మీ స్థితిని లోకాన్ని కలగచేసేట్టుగా వరం ఇవ్వాల్సిందిగా కోరుతుంది. వెంటనే యమధర్మరాజు గారు ఆ మాటలు వింతధాస్తూ విప్రోత్తమ కుత్సపుత్ర, ఆ విధంగానే ఓ విప్రపుత్ర నీవు కోరిన విధంగానే ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో అటువంటి వాళ్లకు నేను తప్పకుండా ఎటువంటి అపమృత్యువు లేకుండా ప్రమాదాలు సంభవించకుండా చూస్తాను. అయితే ఓ మృగశృంగ మహర్షి ఇటువంటి భక్తితో చరించినటువంటి స్తోత్రాలు యోగ్యుడైనటువంటి వాడికే చెప్పాలి. శృణుష్వ భూయోపి రహస్యమేకం, ఇది చాలా రహస్యమైనటువంటిది. ఇక్కడ రహస్యం అంటే పవిత్రమైనటువంటిది, పుణ్యప్రదమైనటువంటిది, విశ్వాసంతో భక్తితో విశ్వాసంతో కూడినటువంటి వాళ్ళు పఠించదగింది. భక్తి విశ్వాసం లేకుండా పఠిస్తే అది వాడి దాని ఫలితాన్ని పొందలేరు అని కూడా అందువల్లనే ఎవరైనా ఈ లోకంలో ఏ కార్యక్రమం చేసినా భక్తితోటి శ్రద్ధతో చేస్తేనే దాని ఫలితాన్ని ఆ విధంగా పొందగలరు. అంతేకాకుండా ఓ మృగశృంగ మహర్షి చతుర్దశి మంగళవారయోగే కృష్ణభక్షే తిలసర్ప, ఎవరైతే మంగళవారం నాడు చతుర్దశి బహుళ చతుర్దశి రోజు ఈ అమావాస్య ఈ యమధర్మరాజు నీవు చేసిన స్తోత్రాన్ని తిలతర్పణంగా ఎవరైతే చేస్తారో వాళ్లకు స్తవమేతద్ ఉక్తాం లభేతే కామాన్ సకలాన్ వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తాను. ఇవం పరం విప్రవరాయ దత్త, నీవు కోరిన విధంగానే నీకు యమస్తుతి ఇమాం పఠేత్ అనుదినం హి యో మానవాః నతశ్చ యమయాతన భవతి చ ప్రసన్నోయ యమః. కాబట్టి ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారు చక్కకుండా వారి కోరికలన్నీ నెరవేరుతాయి. కదాచిత్ అపమృత్యునాప్యభవో, కాబట్టి వాళ్ళ అపమృత్యును ఎటువంటి ప్రమాదాలు లేకుండా నతత్ సంతతి ఇహైవచ పరత్రచ శ్రేముపైతి వ్యాధ, వాళ్ళు ఈ లోకంలో వాళ్ళ సంతతి కూడా ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగాను ప్రమాదం లేకుండా వాళ్ళ ముందు ఆరోగ్యంగా ఉండేటట్టుగా ఉంటారు. పరలోకం సుఖ రోగాదులు అసలు రానే రావు అని చెబుతూ ఈ పద్మపురాణంలోని మాఘమాస మహిమ అనేటువంటి 4వ భాగమునకు పరిసమాప్తము. హరి ఓం తత్సత్.